హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. నేనైతే ఈరోజు ఎగ్ రైస్ చేశానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. మీలో ఎవరైనా ముందుగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర, శనగపప్పు, కాస్త కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నాకైతే శనగపప్పు వేసుకుంటే ఇష్టం అండి, అందుకే వేసుకున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా కాస్త వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఒక 2 ఎగ్గులు అయితే కొట్టి పెట్టుకున్నాను, ఇందులో అయితే వేసుకుంటున్నాను. వెంటనే కదపకుండా 1 నిమిషం అయితే వెయిట్ చేయాలండి. పీసెస్ వస్తాయి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, కొంచెం పెద్ద పీసెస్ కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. లైట్గా వాసన పోయేంత వరకు ఈ ఎగ్గునైతే వేయించుకుందాం. చూడండి, ఇప్పుడైతే 1 స్పూన్ కారం అండి, సరిపడా ఉప్పు, తక్కువైతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందామండి. చూడండి, కొంచెం అయితే కారం దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, నేనైతే ఈ విధంగా చేస్తాను. కొంతమంది ఏమో రైస్కే పట్టిస్తారండి ఉప్పు కారం అలా. చూడండి, ఈ విధంగా అయితే మగ్గాలండి. ఇప్పుడైతే రైస్ తీసుకుందాము. మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉన్న పిల్లలకి బాక్స్ కోసమైనా వేడివేడి అన్నమైనా ఇలా చేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఈ రైస్కి ఉప్పు కారం సరిగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేస్తున్నానండి, 1/2 స్పూను. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడైతే ధనియాల పొడి కొంచెం అండి. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ అయితే కారం వేసాను కదండి, తర్వాత అయితే మసాలాలు వేసాను. ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ మసాలాలు పట్టేంత వరకు ఒక 3 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచండి. ఉప్పు అయితే సరిపోలేదండి, ఇంకా కొంచెం వేసుకున్నాను. నేనైతే చిన్నపిల్లల కోసం చేశాను కాబట్టి కొంచెం ఉప్పు కారం అయితే తగ్గించే వేసానండి. చూడండి, గుమగుమలాడే ఎగ్ రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.